హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ టు మీ ఇంటి వంటతో జ్యోతి. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరమైన సేమియా ఉప్మాని కేవలం 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. చాలా త్వరగా కూడా అయిపోతుంది. మన ఇంటికి గెస్ట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఈజీగా చేసి పెట్టొచ్చండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, సాయంత్రం స్నాక్ ఐటమ్గా కూడా తినొచ్చండి. అంత బాగుంటుంది. రుచికరమైన ఈ సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుని ఒక కప్పు కొలతతో సేమియా తీసుకోండి. ఈ కప్పు కొలత 250 గ్రాములండి. ఇది కొంచెం దోరగా అయ్యే వరకు వేయించుకోండి. మరీ ఎక్కువ వేగక్కర్లేదండి. లైట్గా కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న సేమియాని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు 4 టేబుల్ స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసుకోండి. వేరుశెనగ గుళ్ళు వేసుకుని చక్కగా వేయించుకోండి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత చూడండి, ఈ జీడిపప్పు కూడా దోరగా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి 4-5 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. చిన్న అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఈ పోపును కూడా చక్కగా దోరగా వేయించుకోండి. ఎక్కడ మాడకూడదండి, గుర్తుపెట్టుకోండి. చక్కగా దోరగా వేయించుకోండి. ఇప్పుడు ఈ పోపు ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు క్యారెట్ ముక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ ఆయిల్లో బాగా వేగనివ్వాలండి. 2-3 నిమిషాలు ఈ ఆయిల్లో ఇది కూడా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి చూడండి, ఈ ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు కూడా చక్కగా వేగాయండి. ఇలా మనకి చూడగానే తెలుస్తుందండి. కలర్ మారే వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇప్పుడు మనము ఏ కప్పు కొలతతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పు కొలతతోనే మనము వాటర్ తీసుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, మనము 250 గ్రాముల కప్పు కొలతతో తీసుకున్నాము. అలాగే ఇప్పుడు వాటర్ కూడా డబల్ అన్నమాట, అంటే 2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. వేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూను, హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోండి. వేసిన తర్వాత చక్కగా మొత్తం అంతా కలుపుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని చూడండి, ఇలా మరగనివ్వాలండి. వాటర్ ఇలా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ సేమియాని ఇందులో వేసుకోండి. వేసుకుని ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ వాటర్ అంతా ఇంకి ఆయిల్ పైకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. మనకి వాటర్ అనేది కరెక్ట్గా వేసామండి. ఖచ్చితంగా మనకి సేమియా అనేది ఉడికేంత కరెక్ట్గా వేసాము. చూడండి, 5 నిమిషాలు పడుతుందండి ఇది కుక్ అవ్వడానికి. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీసి చూసామనుకోండి, మంచి రుచికరమైన గుమ్మగుమ్మలాడే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, మనకి చక్కగా సేమియా అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు కూడా ఇందులో వేసుకోండి. వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు వేసుకున్నామనుకోండి, మనం తినేప్పుడు పంటి కింద తగులుతూ మంచి టేస్ట్గా ఉంటాయండి. ముందే వేసామంటే మెత్తబడిపోతాయి, అందుకని ఇప్పుడు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని చక్కగా మొత్తం అంతా బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన, చాలా తేలిగ్గా అయిపోయే సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఈ పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంకెప్పుడు ఇలానే చేస్తారు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఈ పద్ధతిలో మీరు చేసినట్లయితే. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలండి.